మీ జుట్టు నిర్జీవంగా డ్రైగా కనిపిస్తుందా? ముట్టుకుంటే చాలా రఫ్గా అనిపిస్తుందా? మీ జుట్టు చాలా తేలిగ్గా బ్రేక్ అవుతుందా? ఒకవేళ ఈ సమస్యలన్నిటినీ మీరు ఫేస్ చేస్తుంటే మీ జుట్టు చాలా పొడిబారిపోయిందని గ్రహించాలి. డ్రై హెయిర్ ని ట్రీట్ చేయాలంటే హోమ్ రెమెడీస్ ప్రయత్నించడం మంచిది. తేనె జుట్టుకి సహజ మాయిశ్చరైజర్ ని అందించి జుట్టు మెరుస్తూ స్మూత్ గా ఉండడానికి సహాయపడుతుంది. తేనెలో ఫ్రక్టోస్, గ్లూకోజ్ ఉండటం వల్ల ఇవి జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తుంది. దీనివల్ల జుట్టు బ్రేక్ అవ్వకుండా అడ్డుకోవచ్చు. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కాల్ప్ లో పేరుకున్న మురికిని, చుండ్రిని తొలగించి pH బ్యాలెన్స్ చేస్తుంది. అయితే తేనెను డైరెక్ట్ గా స్కాల్ప్ కి పట్టించరాదు. ఇలా చేస్తే జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది. జుట్టుని స్మూత్ గా మార్చడానికి 2 టేబుల్ స్పూన్ల తేనె 1 కప్పు నీళ్లలో కలపాలి. షాంపూ వేసుకున్న తర్వాత జుట్టుకి ఈ మిశ్రమాన్ని పట్టించాలి. 5 నిమిషాల పాటు మసాజ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే, మీ జుట్టు స్మూత్ అండ్ సిల్కీగా మారుతుంది. కండిషనర్ 1 కప్పు కొబ్బరి నూనెను సన్నని మంటపై వేడి చేయాలి. 2 టేబుల్ స్పూన్ల తేనె, 1/4 కప్పు మజ్జిగ కలపాలి. అన్నిటినీ బాగా మిక్స్ చేసి చల్లారనివ్వాలి. జుట్టుని చిన్న పాయాలుగా విడదీసి ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. గంట తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ అప్లై చేయాలి. డ్యామేజ్ అయిన జుట్టుకి 1 టేబుల్ స్పూన్ అవకాడో గుజ్జు తీసుకొని 1 గుడ్డులోని తెల్ల సోనా, టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఫోర్క్ ఉపయోగించి అన్నిటినీ బాగా మిక్స్ చేయాలి. జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించాలి. షవర్ క్యాప్ పెట్టుకోవాలి. గంట తర్వాత షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇది జుట్టుకి మాయిశ్చరైజర్ అందిస్తుంది. డాండ్రఫ్ నివారించడానికి 1 గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1/2 కప్పు పెరుగు, కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్, టేబుల్ స్పూన్ తేనె కలపాలి. అన్నిటినీ బాగా మిక్స్ చేసి జుట్టుకి పట్టించి గంట తర్వాత షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. అంతే, డాండ్రఫ్ తగ్గడం మీరే గమనిస్తారు. జుట్టుకి షైనింగ్ 10 టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్ల తేనె, 10 చుక్కల ఆల్మండ్ ఆయిల్ తీసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసి స్కాల్ప్, జుట్టుకి పట్టించి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకు ఒకసారి అప్లై చేస్తే జుట్టు సిల్కీగా మారుతుంది. డ్రై హెయిర్ 1 అరటిపండు గుజ్జు తీసి అందులో టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. ఫోర్క్ ఉపయోగించి అన్నిటినీ బాగా మిక్స్ చేసి జుట్టుకి అప్లై చేయాలి. గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. అంతే, జుట్టు డ్రైగా మారకుండా అడ్డుకుంటుంది. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.